ఇప్పుడు మూడో మాట ఎవరితో చెప్తున్నాడు అంటే బాగా ఆయనకి ఇష్టమైన వ్యక్తులతో ఆయన మాట్లాడడం మనం చూస్తున్నాం. అందులో మొదటి వారు ఎవరండి? తల్లి. రెండో వారు శిష్యుడు అంటున్నారు. అక్కడ మనం చూసినట్లయితే మత్తయి సువార్త 12వ అధ్యాయము 46వ వచనము. ఆయన జనసమూహములతో, అందరు తీసారా? 13వ పేజీ నెంబర్ అండి. ఆయన జనసమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచియుండిరి. అప్పుడొకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వానిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు ననెను. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు తండ్రి రాజు సువార్త ప్రకటించుకుంటా వెళ్తూ ఉన్న సంగతి ఇప్పుడు మనం చదివాం. అక్కడ చూసినట్లయితే ఈ రకంగా ఆయనకు ప్రియమైన వారు మొదట ఎవరు అక్కడ ఉన్నారు? తల్లి. కానీ అంతకంటే ప్రియమైన శిష్యుడు ఉన్నాడు. ఎందుకంటే యోహాను గురించి మీరు చూసినట్లయితే ఆయనని రొమ్ముని ఆనుకున్న శిష్యుడు అని చెప్పి యోహాను సువార్తలో మనము చదివాము, గతంలో చెప్పుకోవడం జరిగింది. 12 మంది శిష్యులు ఉన్నారు. కానీ సిలువ దాకా వచ్చిన వారు ఎంతమంది? ఒక్క యోహాను మాత్రమే. 12 మంది శిష్యుల్లో కూడా యోహాను మాత్రమే సిలువ వరకు, చివరి వరకు రావడము మనం చూస్తాము. ఇక్కడ పేతురు గురించి కూడా గతంలో మనం ధ్యానం చేసాం. పేతురు ఏమన్నాడు? ఇందాక కూడా చదవడం మీరు చదివారు కదా, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఏమని చదివారు? పేతురు, నీవు ముమ్మార్లు నన్ను ఎరగనని కోడి కోయక ముందే చెప్తావని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్లే కోడి కోయక ముందే ఆయనను నేను ఎరగను అని చెప్పి అక్కడి నుంచి పారిపోవడం మనం చూస్తాం. ఇక్కడ చూసినట్లయితే 12 మంది శిష్యుల్లో సిలువ దగ్గరికి వచ్చినది ఎంతమంది అండి? ఒక్కరే. అయితే అక్కడ చూసినట్లయితే అదేవిధంగా ఆయనతో పాటు ఇంకా ఎవరున్నారు అక్కడ? మగ్దలేనా మరియా, అదేవిధంగా తల్లి ఉండడం మనం చూస్తాము. మళ్ళీ అయితే ఆయన గడియ తెలిసింది. ఏం గడియ అండి? ఈ లోకంలో నేను సిలువకి అప్పగించబడుతున్నానని చెప్పి ఇందాక మొదటి వర్తమానంలో నేను సిలువకి అప్పగించబడుతున్న గడియ వస్తుందని గురువారము రాత్రిపూట శిష్యులందరినీ సిద్ధపరచడం మనం చూస్తున్నాము. అంటే ఆయన సమయము తెలుసు, ఆయన దేవుడు పిలుస్తున్న సమయం తెలుసు. కాబట్టి ఈ లోకంలో ఆయనకున్న సమస్త బాధ్యతల్లో అక్కడ బాధ్యతగా ఎవరున్నారు? తల్లి బాధ్యత విషయంలో ఆయన అక్కడ అప్పగించడం మనం చూస్తున్నాం. ఇందాక మనం చదివిన మత్తయి సువార్తలో ఎవరెవరు వచ్చారంట? తల్లిను సహోదరులు. అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారికి సహోదరులు ఉన్నారా లేరా? ఉన్నారు, సహోదరులు ఉన్నారు. ఆ సహోదరులు ఆయన కంటే పెద్దవారా చిన్నవారా? చిన్నవారు. ఎందుకంటే కన్యక గర్భవతి అయి యేసుక్రీస్తు ప్రభువారిని కనిన తర్వాత వారికి కలిగిన సంతానము వారికి సహోదరులు. ఇక్కడ మీరు బాగా ఆలోచించినట్లయితే ఆయన 33.5 సంవత్సరాలకి సిలువ వేయబడ్డాడు. అంటే ఇప్పుడు వారందరూ కూడా 30 ఏళ్ళు వాళ్ళు, అంత చిన్న వయసు వారే కదా. అంటే సహోదరులు ఉన్నారు. ఉన్న సహోదరులకి తల్లిని అప్పగించకుండా ఎందుకని శిష్యుడికి అప్పగించారు? ఇక్కడ మనం చాలా విషయాలు ఆలోచించాలి. మొదటిగా ఏంటంటే, ఎప్పుడైతే పిలుపు వచ్చిందో దేవుని దగ్గర నుంచి, ఈ లోకంలో మనకున్న బాధ్యతలు పనులన్నీ చక్క పెట్టుకోవడం మొదలు పెడతాం. మనకి ఈ లోకానుసారం ఉన్న అన్యజనులైతే వారికి తెలియదు, కానీ క్రైస్తవులుగా దేవునిలో ప్రార్థన చేస్తూ నిలకడగా ఉండే వాళ్ళకి దేవుడు పిలుపు తెలుస్తుందండి. ఎంతోమంది మనకి పరిచారకులు కావచ్చు, లేకపోతే పాస్టర్లు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, వారు ఇంకా కొద్ది గడియల్లో, ఇంకొక అరగంటలో, ఇంకొక రోజులో, ఇంకొక గంటలో ఇంకా వారు చనిపోతారు. దేవునికి వారి ఆత్మను అప్పగించుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు దేవుడు వారికి బయలుపరుస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఆ రకంగా బయలుపరిచినప్పుడు వారు ఏం చేయాల్సి ఉంటుంది? ఈ లోకంలో వారికి ఉన్న సమస్త పనుల్ని చక్కబెట్టుకుంటూ ఉంటారు. అంటే అది ఇప్పుడున్న పరిస్థితులే కాదు, బైబిల్ గ్రంథంలో కూడా
తెలుస్తూనే ఉంటాయి. హిజ్కియా విషయంలో దేవుడు ఏమని ముందే బయలుపరిచాడు, నీకు మరణకరమైన వ్యాధి రాబోతుంది, నీకు సమయం ఆసన్నమైంది అన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఏం చేశాడు దేవుడు, మరికొన్ని సంవత్సరాల జీవితాన్ని ఇచ్చాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రకంగా మనం విశ్వాస జీవితంలో నిలకడగా దేవుడికి ఎప్పుడు ఆత్మీయంగా ఎప్పుడైనా ప్రార్థనలో అనుసంధానం కలిగి ఉండగలిగితే అప్పుడు ప్రతి విషయం మనకి ముందుగానే తెలియబడుతుంది. మనకి సెల్ ఫోన్ ఉందండి, సెల్ ఫోను టవర్ లేదనుకోండి, కనెక్ట్ అవుతాయా, కాల్స్ వస్తాయా, రావు. అదేవిధంగా ఎప్పుడైతే మనము దేవునికి కనెక్ట్ అయి ఉంటామో, మనకి దేవుడిచ్చిన ఆత్మతో ఆ పరమాత్మకి మనం కనెక్ట్ అయి ఉంటామో, దేవుని యొక్క పరిశుద్ధాత్మ కనెక్ట్ అయి ఉంటామో, అప్పుడు ప్రతి విషయము దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. అదేవిధంగా ఇక్కడ సిలువకి అప్పగించబడుతున్నానని ప్రభు ముందుగానే తెలుసుకున్న తర్వాత ఇక్కడ ఆయన ఏం చేస్తున్నారు, తల్లి యొక్క బాధ్యత ఆయనకు ముందుగా కనబడింది, తల్లి యొక్క బాధ్యత. కాబట్టి అక్కడ ఇంతమంది సహోదరులు ఉన్నారు, కానీ ఎవరి మీద ఆయనకి నమ్మకము లేదు. ఇంతమంది ఆయన వెంబడించారు, కొన్ని వందల మంది, వేల మంది ఆయన్ని వెంబడించారు, కొన్ని వందల మంది ఆయన చుట్టూ ఉన్నారు. నన్ను ఒకరు నా వస్త్రపు చెంగుని తాకి స్వస్థపరచబడ్డారు అని చెప్పారు. నీ చుట్టూ ఎంతమంది ఉన్నారు కదా ప్రభు అని శిష్యులు అడగడం మనం చూస్తాం. ఆ రోజు ఆయన చుట్టూ అంతమంది ఉన్నారు. సిలువ దగ్గరికి ఎవరెవరు వచ్చారండి? యోహాను మాత్రమే వచ్చాడు. యోహాను ఎందుకు వచ్చాడు? ఆయన్ని ప్రేమించాడు. ఆయన ఎంతలా ప్రేమించాడంటే ప్రాణము పోయినా నేను ప్రభువుతోనే ఉంటాను అనే రీతిగా ఆయన దేవుణ్ణి రొమ్మున అనుకున్న యోహాను అక్కడికి వచ్చాడు. కాబట్టి ఆ యేసుప్రభు వారికి నమ్మకం ఏంటంటే సిలువ వరకు నా కోసం వచ్చిన ఈ యోహాను, ఈ శిష్యుడు నా తల్లిని చివరి వరకు చూసుకుంటాడనే విధానంలో ఆయన తల్లి బాధ్యతని ఎవరికి అప్పచెప్పాడండి? శిష్యునికి అప్పగించాడు, అంతేగాని సహోదరులకి అప్పగించలేదు. అదేవిధంగా తల్లికి ఏం చెప్తున్నాడు, ఇదిగో నీ కుమారుడు, నా స్థానంలో నా గురించి నువ్వు బాధపడవద్దు, నీ కుమారుడు అని చెప్పి అక్కడ ఈ లోకంలో ఉండగా ఆయన ఈ లోకంలో ఉన్న బాధ్యతలన్నింటినీ కూడా తీర్చుకోవడం, ఆ తల్లిని ఆయన ఉన్నా లేకపోయినా ప్రేమించే శిష్యుడికి అప్పగించడం మనము చూస్తాము. ఇక్కడ చూసినట్లయితే మీరు మత్తయి సువార్త 12వ అధ్యాయం 46వ వచనం ఇందాక చదువుకున్నాం, చూసారా? ఒకసారి తీద్దామండి. జనసమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరు వెలుపల నిలిచి ఉండేది. అప్పుడు అక్కడ ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందు నా తండ్రి చిత్తమున చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు ననెను. ఇక్కడ చూసినట్లయితే ఆయన ఏమంటున్నారు, ఇదిగో నా తల్లియు నా సహోదరుడు అని ఎవరిని చూపించారండి? శిష్యులను చూపించారు. అక్కడ ఉన్న ఆయన యొక్క శిష్యులను అక్కడ చూపించడము జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే అదే రీతికి ఇక్కడ శిష్యుడికే తల్లిని అప్పగించడం జరిగింది. అయితే ఇక్కడ ఓ మాట మనం చూస్తున్నాం, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే. ఎవరినంట ఆయన సొంత మనుషులుగా తీసుకుంటుంది? తల్లిగాను సహోదరులుగాను తోడబుట్టిన వాళ్ళనా? కాదు. ఎవరైతే దేవుని చిత్తం ప్రకారం నడుస్తారో, ఎవరైతే తండ్రి చిత్తంలోనే జీవిస్తారో వారు మాత్రమే నా తల్లి సహోదరుడు అని అక్కడ చెప్పడం జరిగింది. ఈ రకంగా మీరు చూసినట్లయితే శిష్యుడైన యోహాన్ని ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నారు? ఆయన సొంత సహోదరుడుగా భావిస్తున్నాడు. నేను చెప్పింది మీకు ఒకటే అర్థం అవ్వాలంటే, ఇంతమందికి మనం ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ఒక అక్క అన్నయ్య ఉన్నారు, మీకు ఒక అన్నయ్య, అదేవిధంగా మీ అందరికీ కూడా ఉంటారు, చుట్టాలు పట్టాలు అందరూ ఉంటారు. కానీ అందరూ కూడా దేవుణ్ణి నమ్ముకున్న వారు ఉండరు, నమ్ముకోని వారు ఉండరు. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఈ సంఘంలో వచ్చినప్పుడు మాత్రం మనం అందరం ఒకళ్ళనొకళ్ళు ఏమని పిలుచుకుంటాము? సహోదరుడు సహోదరి, సహోదరుడు సహోదరి, మా అన్న, మా లేదంటే మా సహోదరుడు, బ్రదర్, సిస్టర్, ఆ సిస్టర్ గారు అనుకుంటా మాట్లాడుకుంటాం. ఇవన్నీ కూడా ఎవరండి? వీరందరూ కూడా ఈ సంఘము అనేది దేవుడు మనకిచ్చిన
రక్త సంబంధికుల కంటే గొప్ప అనుభవం ఏంటండి? ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవడం, ఒకరి గురించి ఒకరు ఆలోచించుకోవడం. ఒకరి ఇంట్లో ఏదైనా బాధ వచ్చిందంటే మనం ఫస్ట్ ఏం చేస్తాము? అందరికీ చెప్పుకుంటాం. మన సంఘంలో అందరికీ తెలియాలి. నాగమణి గారు వరుసపెట్టి ఫోన్లు చేస్తారు, మన గ్రూప్లో పెడతాం. ఏమని? ఫలానా వాళ్ళ ఇంట్లో ఆ సమస్య ఉంది, మీరందరూ ప్రార్థన చెయ్యండి. ఈ సంఘములో దేవుని చిత్తము చొప్పున నడుస్తున్న వీరందరూ కూడా ఒక సంఘముగా, ఒక కుటుంబముగా ఏర్పాటు చేయబడడం మనం ఇక్కడ చూడవచ్చు. నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సొంత సహోదరుల కంటే అక్కడ శిష్యుడిని, ఏ శిష్యుడిని? ఆయన చివరి వరకు వెంబడించిన శిష్యుడిని. చివరి వరకే వెంబడించాడా? మీరు ప్రకటన గ్రంథం రాసింది ఎవరు? యోహానే. పద్మాసు ద్వీపంలో ఆయన పరవాసి అయి దేవుడు ఆయన ప్రాణంతో ఉండగానే పరలోకాన్ని చూపించేంత వరకు కూడా ఆయన నమ్మకత్వముగా ఉన్నాడు. ఆ విశ్వాస్యత అక్కడ ఎవరు చూపించారు? యోహాను చూపించాడు. మీరు చూసినట్లయితే ఆయనకున్న శిష్యులందరిలో ఆయనకి అతి ప్రీతికరమైన వాడు యోహాను. మరి యోహాన్ని చూస్తూ ఏం నేర్చుకుంటున్నాం? యోహాను చూసి మనం ఏం నేర్చుకోవాలి అంటే, యోహాను చివరి వరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి నమ్మకముగా ఉన్న శిష్యుడు. మరి మన నమ్మకం ఎలా ఉందనేది ఎప్పటికప్పుడు మనని స్వపరీక్ష చేసుకుంటూ ఉండాలి. దేవునికి ఎప్పుడు కూడా నమ్మకంగా ఉండాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఎప్పుడైతే యోహాను వలె మనము కూడా నమ్మకంగా ఉంటామో, దేవుడు ఆయన పనిలో మనల్ని ఉపయోగించుకుంటూ ఉంటారు. అటు రీతిగా మనందరము కూడా ఉండాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఒకసారి 3వ మాట మళ్ళీ చదువుకుని ముగించుకుందాము. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనము. యేసు తన తల్లియు తన ప్రేమించిన శిష్యును చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను ఇంట తెచ్చుకొనెను. ప్రార్థన చేసుకో.